నేను 1000 సార్లు ప్రస్తావించా. 100 మంది హిందువులు ఉన్నటువంటి చోట ఒక ముస్లిం దర్జాగా బతకగలడు. 100 మంది ముస్లింలు ఉన్న చోట ఒక హిందూ ఎందుకు బతకలేకపోతున్నాడు? 100 మంది క్రైస్తవులు ఉన్న చోట ఒక హిందూ కుటుంబం ఎందుకు ప్రశాంతంగా బతకలేకపోతుంది? ఇది చర్చ జరగాలి దేశంలో. అప్పుడు డెమోగ్రఫికల్ ఇన్‌బ్యాలెన్సెస్ సరవుతాయి. అట్లాగే నిజమైనటువంటి సెక్యులరిజం అన్నది సాగుతుంది. హిందుత్వంలోనే సెక్యులరిజం ఉంది. అన్య మతము, అన్య ధర్మాల వాళ్ళని అంగీకరించడం అన్నటువంటిది. అలాంటిది మిగతా మతాల్లో అట్లా ఎందుకు ఉండటం లేదు? నువ్వు నాలా బ్రతుకుంటున్నారు కానీ హిందువులు ఎవరు నువ్వు నాలా బ్రతుకంటల్లా. ముస్లిం నువ్వు నా మతంలోకి మారంటలా, క్రైస్తవు నువ్వు నా మతంలో మార. నీ మతం నువ్వు అనుభవించు, నా మతాన్ని నేను అనుభవిస్తానంటున్నాను. కానీ ఇక్కడ అది తేడాలు చేస్తున్నారన్నది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ సూర్య అనేటటువంటి అతన్ని చంపిన అసద్ని ఎన్కౌంటర్ చేయడం ఒక ఎత్తు, అతని సోదరుడు వచ్చి వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ఒక ఎత్తు అయితే, ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంటికి ఇప్పుడు అక్కడ జప్తు నోటీస్ జారీ చేశారు. అది అక్రమ నిర్మాణం అని చెప్పి కోల్చబోతున్నాం. దీంతో ఇప్పుడు ముస్లింలంతా ఒక్కటయ్యారు. సూర్య కుటుంబాన్ని వెలివేసినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నిర్ణయాల మీద యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. మర్డర్ మీద మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మర్డర్ చేసినటువంటి వాడి కుటుంబానికి కష్టం వస్తుందని ఫీల్ అవుతున్నారు. అది అక్కడ పరిస్థితి.